కీర దోసకాయ. చాలామందికి కీర నిమ్మకాయ సలాడ్ ఫేవరెట్, కానీ ఆయుర్వేదం ప్రకారం ఇది కరెక్ట్ కాంబినేషన్ కాదు. కీర దోసలో నీళ్లు ఎక్కువగా ఉండి బాడీని కూల్ చేస్తుంది, కానీ నిమ్మకాయ అసిడిక్గా ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ల పనితీరు కూడా దెబ్బతింటుంది. స్పైసీ ఫుడ్స్, కారం మసాలాతో ఘాటుగా ఉన్న ఫుడ్స్కి నిమ్మరసం యాడ్ చేస్తే అది ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. యాసిడ్, కారం ఈ డబుల్ అటాక్ వల్ల కడుపులోని సున్నితమైన పొర దెబ్బతింటుంది. దీంతో ఛాతీలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, తిన్నడి అరగపోవడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్న వాళ్లకు ఇది మరింత డేంజర్. పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటితో నిమ్మరసం కలపడం మంచిది కాదు. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ పాలలోని ప్రోటీన్స్లను విడగొట్టేస్తుంది. దీనివల్ల పాలు విరిగిపోయేలా చేస్తుంది. ఈ కాంబినేషన్తో అసిడిటీ, గ్యాస్, విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. పాలు పడని వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.